ప్రసన్నానికి వందనాలు. పేరు చంద్రసాగర్, వయసు 23, ఊరు పల్నాడు, జొన్నలగడ్డ. యోహాను సువార్త 20:16-17 మరియు యోహాను సువార్త 20:26-27. అన్నయ్య, నాది బైబిల్లో ఒక చిన్న సందేహం. అది ఏమిటనగా యోహాను సువార్త 20:17లో యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఇలా అంటున్నాడు, అమ్మా నన్ను ముట్టుకొనవద్దు, ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అని యేసుక్రీస్తు వారు చెబుతారు. అలాగే 20:27లో దిదుమనబడిన తోమా, నీ చేతిలో వేళ్ళు గాయాలు ఉంచి అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుము అని అంటారు యేసుప్రభు వారు. అయితే నా సందేహం ఏమిటంటే, ఎందుకు యేసుప్రభు వారు ఆమెతో నన్ను ముట్టుకోవద్దని ఎందుకు అంటారు? నేను ఆలోచించిన విధానం, ప్రభువారు మహిమ శరీరం ధరించుకొని ఉన్నారు కదా, అది మనం మనుషులుగా తాకలేమా, అందుకని అలా చెప్పారా? లేదా ఏదైనా కారణం ఉందా? లేక ఆమె స్త్రీ గనుక పట్టుకోవద్దు అన్నారా? లేక ఆయన మహాశక్తి కనుక మనం పట్టుకోలేమని అలా చెప్పారా? అయితే తోమాతో చెప్పినప్పుడు ఆయన గాయాల్లో ముట్టుకున్నట్లు కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నా గాయాల్లో చేతులు ఉంచమని. అక్కడ ఆ స్త్రీతోనేమో ముట్టుకొనవద్దు అని అంటారు. ఇక్కడ శిష్యుడి వద్ద వచ్చేసరికి పట్టుకొని చూడు అంటే పట్టుకొని చెబుతున్నారు. అంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అన్న, ఎందుకు యేసుప్రభు వారు నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పారు? ఇక్కడేమో ఆమెను పట్టుకోవద్దంటారు, ఇక్కడ శిష్యులతోనేమో పట్టుకో అంటున్నారు. కానీ తోమాగారు పలుకుతున్నట్లు వేలు పెట్టి చూసి ఉంచినట్టు ఇక్కడ లేదన్నయ్య. నాకు ఈ యొక్క చిన్న సందేహాన్ని తెలియజేస్తారని జవాబు కొరకు వేచి ఉంటాను. ప్రసన్న అన్నయ్య. ఓకే, ఏమి లేదు నాన్న, యేసుక్రీస్తు వారు లేవగానే మనుష్యులలో ఏ ఒక్కరిని తాకకూడదు అనే ఒక నియమం ఆయనకు ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది మనకి. యోహాను సువార్త చూద్దాం మనం ఈ సందర్భంలో. తీయండి, బైబిల్ తీయండి. యోహాను సువార్త. యేసు ప్రభు వారు లేచారు. మొట్టమొదట ఆయన చూసింది ఎవరు? మరియమ్మ చూసింది. మరియమ్మ చూసి పట్టుకోబోయింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? కంగారు పడక మరియమ్మ, నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. అందుకు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిన మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడైన అనేందుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమను. ఎందుకు ముట్టుకోవద్దు అన్నాడు? ఎక్కిపోతున్నాను, ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను కనుక నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అవునా? మగ్దలేని మరి వచ్చింది, నేను ప్రభువుని చూచితేనే ఆయన నాతో మాట్లాడనని చెప్పి శిష్యులకు తెలియజేశారు. 19 ఆదివారం సాయంకాలం. ఎందుకు ఆయన లేచింది ఎప్పుడు? ఆదివారమే. ఆ రోజే సాయంత్రం. ఆదివారం సాయంకాలం అన్న శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇల్లు తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయనతో చెప్పి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి. అంటే సాయంత్రం ఇది. ఏమండి? 27వ వచనం వచ్చేసరికి ఏమంటుంది? మళ్ళీ 8 దినములైన తర్వాత, ఇక్కడ చూడండి, మళ్ళా 26వ వచనం పేరాలో, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండెను. యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అనను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అన్నాడు. ఇది ఎప్పుడు? ఏమండి? ఆఫ్టర్ 8 days. అంటే 8 రోజులంటే ఆదివారం కదా లేచాడు. సోమ, మంగళ, బుధ, లక్ష, శుక్ర, శని, ఆది, సోమ, మరలా సోమవారం. ఆఫ్టర్ 1 week తోమాతో వచ్చి పట్టుకోనని అంటున్నాడు. అంటే మరి లేవగానే ఎందుకు ముట్టుకోవద్దన్నాడు? ఇక్కడ ముట్టుకోవద్దన్న చెప్పగానే ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు ఆయన 17వ వచనంలో. ఏంటి 17వ వచనంలో? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, ఏ సామెతో, నేను ఇంకనూ, నువ్వు ముట్టుకోవడానికి కంగారు పడుతున్నావు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకోవద్దని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నేను ఇంకా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు.
మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదండి. అంత ఈజీయా? తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? అసలు ఆయన పేరేంటి? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనకున్న పేరు అంటే నీట్నెస్కి ఆయన ఇచ్చిన మొదటి స్థానం. ఏది పడితే ఎక్కడ పడితే అది ముట్టుకొని మీరు నా దగ్గరికి రావద్దు. మీరందరూ చెప్పులు కింద పెట్టొచ్చారా? ఎందుకు ఎందుకు చెప్పండి. మీరు రోడ్డు అంతా నడుస్తారు, వీధులన్నీ తొక్కుతారు, ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ అడుగు పెట్టారో ఆ పవిత్రమైన ప్రదేశాలన్నింటిలో కూడా అవి పవిత్రమైనవా? పాపం ఆడవాళ్ళు కష్టపడి ఈరోజు మొత్తం ఫ్లోర్లన్నీ శుభ్రం చేసి నీట్గా కడిగి మీకోసం పెడితే మీరు ఎక్కడో దరిద్రం అంతా మీ చెప్పులు కంటించుకొని అది క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ మీ సుందరమైన పాదాలతో ఇక్కడ మీరు కూర్చొని అనుకోండి, మేము ఇక్కడ ఉండగలమా? చెప్పండి. మేము ఉండకపోగా మీరు తెచ్చి రోగాలు పక్కోళ్ళు కూడా అంటిస్తారు దాన్ని, అశుభ్రత. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఏంటి, మన దేశం ఎక్కడ పడితే అక్కడే ఊసేస్తాడు వాడు. ఇక్కడ మన భారతీయులు ఎలాంటి వాళ్ళు? అందరూ అలాంటి వాళ్ళు కాదులేండి, కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే శుభ్రత శుచి లేని వాళ్ళు. తింటాడు ఒక బయట విదేశాల్లో అండి, ఒక కాగితం పారేయాలంటే ఎక్కడ డస్ట్బిన్ ఉందని ఎత్తుతాడు, ఎక్కడ అటు ఇటు చూస్తాడు, రోడ్డు మీద విసిరేస్తాడు. నీ బెడ్ మీదకి ఎందుకు విసురుకో? నువ్వు పడుకునే మంచం మీద ఎందుకు విసరవు? నువ్వు తినే పళ్ళులో ఎందుకు చెత్త వేసుకో? అంటే నువ్వు తినే పళ్ళు శుభ్రంగా ఉండాలి, నువ్వు పడుకునే మంచం శుభ్రంగా ఉండాలి. నీ దేశం, నీ రోడ్డు, నీ వీధి శుభ్రం లేకపోయినా పర్లేదా? అంటే ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే భారతీయులకి, శుభ్రత లేని వాళ్ళకి. భారతీయులందరి కోసం చెప్పట్లేదు. శుభ్రత లేని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేయటం, ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పారేయటం, ఎక్కడ పడితే అక్కడ నానా విధమైన పని. కొంతమంది అందుకే మన భారతదేశంలో కనబడతాయి ఆ పేర్లు, ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు పేరు కూడా రాస్తున్నారండి. అక్కడ రాయకపోతే మహానుభావులు అక్కడే పోస్తారు. మరలా కొంతమంది ఉన్నా నేను ఒకసారి చూశానండి, ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు అన్నట్టు దూ కొట్టేశాడు ఎవడో, దూ చెరిపేశాడు. అప్పుడు అక్కడ ఏముంది, ఇక్కడ మూత్ర విసర్జన రా చివరండింగ్ అదే కదండి, చెయ్యరాదు అని ఉంది, దూ కొట్టేస్తే చెయ్యరా అని ఉంది. అప్పుడు చదివినోడు ఎవడని ఏం చేస్తాడు అంటే ఇలాంటి పనికిమాలిన తెలివితేటలన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఏదో విధంగా నీ దరిద్రపు పని చేయటం కోసం, నీ ఆ గోడ మీద నీ దరిద్రాన్ని అంతా వంపడం కోసం ఆ దూ అనే అక్షరాన్ని చెరిపేసైనా సరే అక్కడ పాడు చేస్తానంటావు, కానీ శుభ్రత పాటేద్దాం అనేది మాత్రం లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మనుషుల్లో ఉన్న అశుభ్రత దేవుడికి ఇది నచ్చదు. ఒకసారి పాఠం కూడా మీకు చెప్పాను, ఏమని? దేవుడు పరిశుద్ధుడు, పరిశుభ్రత కలిగినవాడు, పరిశుద్ధత కలిగినవాడు, రెండింటినీ కోరుకుంటాడు ఆయన. ఇప్పుడు పొద ఉంది, మండిపోతుంది అక్కడ, మోషే వచ్చేసాడు. అప్పుడులాంటి సిటీలో ఏంటి నాకు అర్థం కదా, మున్సిపాలిటీ నుంచి వచ్చాడు మోషే, కొండ మీదచే వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఏమన్నాడే, మోషే నీ చెప్పులు తీసే, నీ పాదరక్షకులు తీసేయి, పక్కన పెట్టేయి, నువ్వున్న స్థలం పరిశుద్ధమైన స్థలం. ఎందుకన్నాడు అలాగా చెప్పండి? అంటే ఏదో మోషే ఇప్పుడు పాదాలతో చెప్పులతో వేసుకొచ్చేస్తే గౌరవమా? నీ గౌరవం ఏది? పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ గౌరవం ఏది? మీరు నమ్మరండి, ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయానండి. పాపన ఆయనకి ఒక 65 సంవత్సరాల పైనే ఉంటుందండి. నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లోంచి నడిచి వచ్చేస్తున్నాను, అంటే నా గేట్ దగ్గరికి వెళ్తున్నాను, ఫ్లైట్ ఎక్కడానికి నా గేట్ దగ్గరికి వెళ్తుంటే నాతో పాటు అభి ఉన్నాడు, అబ్బాయి, మేము కలిసి వెళ్తున్నాం. వెళుతుంటేనేమో ఒక ఆయన ఎదురొస్తున్నాడు. ఆయన నన్ను తదేకంగా చూస్తున్నాడు. చూసి వెంటనే ఏం చేశాను, అక్కడి నుంచి ఇంచుమించు ఒక 10 అడుగుల దూరంలో ఉన్నాడు, 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాడు. సరే నాకు తెలిసిన వ్యక్తి ఏమో అనుకుని నేను కూడా నమస్కారం పెట్టాను, పెద్ద ఆయన కదా, నమస్కారం నాయన అనేసి అంటే వెంటనే ఆయన ఏం చేసి తెలుసా, టక్మని చెప్పులు తీస్తాడండి. చెప్పులు తీస్తారు, నాకు ఆశ్చర్యం అనిపించింది. అదేంటి చెప్పులు తీస్తారేంటి అంటే ఈ కంగారులో ఇంకెందుకు నువ్వు చెప్పులు తీసి నేను అడగడానికి టైం లేదు. మేము వెళ్తున్నాం గేట్ దగ్గరికి, ఆయన ఎదురుపడ్డగానే గబాలు మనం ఏం చేయాలి, ఆయన వెంటనే నమస్కారం పెట్టాడంటే ఓకే, ఆయన పెద్ద వ్యక్తి, ఆయన నమస్కరించవలసిన పని లేదు, అయ్యో వందనాలండి అయ్యగారు అని చెప్తే సరిపోదు. కానీ వెంటనే ఇంత జనం మంది, దుబాయ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్దదండి, విపరీతం జనం ఉంటారు. అక్కడ కూడా చెప్పులు పక్కన తీసేసి 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టి నాతో ఒక నిమిషం మాట్లాడాడండి ఆయన. అయ్యో నాయన చెప్పులు వేసుకోండి ఆయన అంటున్నాను నేను. ఇంకా లేదయ్యా లేదని ఏదో మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు ఏంటి అయ్యా, మేము ఈ వాక్యాలు చూస్తున్నాను ఏదో చెప్పారు ఆయన. అంటే ఆయనకి నాకు ఇచ్చిన గౌరవాన్ని దేని బట్టి ఆయన చెప్పులు తీసేసి మాట్లాడాడు ఆయన. వాక్యం చెప్పే వ్యక్తి, అది నా గొప్పతనం కాదు, నేను చెప్పే దేవుని మాటలకు ఆయన ఇచ్చిన గౌరవం.
అవునా కాదా? ఈయన చాలా పెద్ద వ్యక్తి అండి, ఈయన చాలా ప్రజల మధ్య తెలిసిన వ్యక్తి అండి, లేదా ప్రజల మధ్య సుపరిచితులైన వ్యక్తులండి వీళ్ళు, పెద్దోళ్ళనే ఉద్దేశంతో ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి ఒక మనిషిగా నా దగ్గర చెప్పులు తీసి మాట్లాడినప్పుడు అది అక్కర్లేదు, నా దగ్గర చెప్పులు తీసి మాట్లాడాల్సిన పని లేదు. కానీ దేవుడి దగ్గర మాట్లాడాలంటే ఎలా వెళ్ళిపోతారు చెప్పండి? ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మీరు అందుకే చూడండి, పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు కానీ, లేదంటే ఎంపీలు కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు దానికి వెళ్ళేటప్పుడు అండి చాలా నియమ నిబంధనలు అంటే షూ రిమూవ్ చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, సెక్యూరిటీ ఉంటుంది, చెక్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే నువ్వు కలవడానికి వెళుతున్న వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అక్కడ చాలా శుభ్రంగా ఉంటుంది అన్నీని. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నువ్వు కిల్లి నవ్వునుకొని వెళ్ళి అక్కడ ఏదో పక్కన కుర్చీలు ఊసేస్తే ఎలా? నేను తీసి లోపలేస్తారు అక్కడ అలాంటి పనులు చేసామంటే. కనుక వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం. దేవుడు కూడా మోషేని చెప్పులు తీ అంటే మనకి ఏమి నేర్పిస్తున్నాడు ఆయన? పరిశుభ్రంగా ఉండడం నేర్చుకో, నేను నీ దేవుడని యెహోవాను, నాకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి ముందు నువ్వు. దేవుడు మర్యాద నేర్పించాడా? నేర్పిస్తే మనం నేర్చుకోం కదా. తండ్రి గాని నేర్పిస్తేనే మనం నేర్చుకుంటాం. రే చేతులు కట్టు అని చిన్నప్పుడు టీచర్ చెప్పాలి. పర్లేదండి చేతులు కట్టమని చెప్పాలి, ఏంటంటే గౌరవం అనేది మనసులో ఉండాలి. కానీ అంటే అదేంటది? చేతులు కట్టమని చెప్పాలి, నిలబడు, చేతులు కట్టుకో, మాట్లాడు, ఇవన్నీ కూడా పెద్దల పట్ల నేర్పించాల్సిన గౌరవం. మరి దేవుడు పిల్లలుగా తన పిల్లలకు చెప్పాలి, రే నేను తండ్రిని రా, నేను తండ్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? గౌరవంగా మాట్లాడాలి. జయశాల్ గారి దగ్గర నిలబడడానికి వస్తారంటే కిందన పిల్లలు ప్రేమగాడు కానీ, లేదంటే నానిగాడు కానీ, వీళ్ళందరూ వచ్చేటప్పుడు అంటే ఇలా 2 చేతులు కట్టేస్తారండి. డాడీ ఏంటి డాడీ అని. దేనికి? సరే ఎందుకు వాళ్ళు పెట్టినా గౌరవమే కదండి. గౌరవంతో పాటు ఒక పెద్ద వ్యక్తి దగ్గరకు మనం వెళ్తున్నాం కాబట్టి చెప్పండి డాడీ. స్త్రీలు ఎవరు కలవడానికి వెళ్ళినా, ఎవరు వచ్చినా సరే చెప్పండి నాన్నగారు, డాడీ చెప్పండి డాడీ, ఎందుకు మీరు పిలిచారట, అది గౌరవం. కనుక ఒక పరలోకపు తండ్రి దగ్గర ఒక కొడుకుగా యేసుప్రభు తండ్రికి ఎలాంటి గౌరవం ఇస్తారు చెప్పండి? ఎవరిని పడతాలు ముట్టేసుకొని, ఎవరిని పడతాలు కౌగిలించేసుకొని, టాటా బాయ్ బాయ్ సీ యూ వెళ్తానని మా డాడీ దగ్గరికి అని కాదు. మొట్టమొదట నేను ఈ మహిమ దేహాన్ని, శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఎవ్వరు దీన్ని టచ్ చేయడానికి వీళ్ళు, తర్వాత సంగతి తర్వాత. యేసుప్రభు గారు లేచింది ఏంతో లేచారు చెప్పండి? అక్షయ శరీరం. అక్షయ శరీరం అంటే సమాధిలో లేదు కదా, బాడీ సమాధుల్లో లేదు. ఇందాక మనం చూసుకుని తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, లోపలికి వచ్చేసాడు. మరొకప్పుడు శరీరం, సిలువ మీద ఉన్న శరీరం తలుపు కొట్టాలి, టక్ టక్ టక్, మన ఎవరున్నా లోపల తలుపు తీయండి లోపలికి వస్తానని. మరి ఇప్పుడున్న దేహం తలుపులు వేసుంటుండగానే లోపలికి వచ్చేసాడంటే ఆయన ఒక సూపర్ బాడీ. ఈ బాడీని ఎవరిచ్చారు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అండి, మొదటి వచనమండి. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదము. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనందరికీ బాడీలు ఎక్కడున్నాయన్నమాట చెప్పండి? పరలోకంలో దేవుడు మీకు సూట్లు తయారు చేస్తున్నాడు. దేవుని చేత కట్టబడినది అని ఉందా లేదా చూడండి అక్కడ. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు. దేవుడు కట్టాడు. దేవుడు ఈ సూట్ ఇచ్చినప్పుడు, దేవుడు ఈ డ్రెస్ ఇచ్చినప్పుడు, ఈ డ్రెస్ ఎవరైతే ఇచ్చారో ముందు వాళ్ళతో ఫోటో తీయించుకొని అనుకుంటాం కదా చెప్పండి? నిజంగా ప్రేమించిన వ్యక్తులైతే మనం ఏం చేస్తామండి? ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, పోను ముందు ఎవరైనా కేక్ తెచ్చిన వ్యక్తికి నోట్లో కేక్ పెట్టకుండా ఊరంతా కేక్ పనిచేసి ఆ తర్వాత వ్యక్తికి తెచ్చిన వ్యక్తికి పెట్టకపోతే మీరు ఇచ్చే మర్యాద ఏంటి, గౌరవం ఏంటి చెప్పండి? సరే వద్దంటారు, కానీ మీకు ఉండవలసిన విధానం ఏంటో తెలుసా? మొదట ఎవరైతే ఇచ్చారో వారి పట్ల మీరు చూపించాల్సిన గౌరవం, మర్యాద, క్రమం, పరిశుభ్రం, ఇవన్నీ. కనుక యేసుక్రీస్తు వారికి వచ్చిన దేహం ఏదైతే ఉందో అది తండ్రి ఇచ్చాడు. నాన్న ఎంత గొప్ప బాడీ ఏంటి నాన్న, పాతాళం నుంచి వచ్చిందంతే ఆత్మ, లోన చూస్తే బాడీ లేదు, 3 ఆకాశం నుంచి కదా వచ్చాడు యేసుప్రభు. ఇది చూస్తే ఒక సూపర్ బాడీలాగా ఉంది. అప్పుడప్పుడు మనకు కనబడుతుంటారు కదండి, సూపర్ హీరోలు కనబడుతుంటారు. ఏమంటే డ్రెస్ వేసుకొని సూపర్ మ్యాన్ అని ఒకడు, బ్యాట్ మ్యాన్ అని ఒకడు, ఏమంటే రకరకాల హీరోలు అందరూ మనకు కనబడుతుంటారు. అంటే వాళ్ళ బాడీలు ఎలాంటివంటే మంటలోకి వెళ్ళినా కాలిపోవు, గాల్లో ఎగిరిపోతుంటారు,
కొండలు ఎత్తేస్తుంటారు. ఏమండి శక్తులు. మరి ఇంత గొప్ప బాడీ ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత, దేవుని పట్ల, అందులో కొడుకుగా యేసుప్రభుకి ఎంత వినయం, ఎంత విధేయత అంటే అబ్బాబ్బాబ్బా! దేవుడు అంటే, తండ్రి అంటే ఆయనకున్నంత గౌరవం ఇంకా లోకంలో ఎవ్వరికి ఉండదండి. మా తండ్రి, మా నాయన, ఆయనే సమస్తం. ఆయన తప్ప వేరే ప్రపంచం యేసుప్రభువుకు లేదు. నేనేమి గొప్పవాడిని కాదు, నా అంతా నేనేం చెప్పట్లేదు, నేనేం చెప్పినా, నేనేం చేసినా అంతా నా తండ్రిదే, మా నాన్నగారిదే అని ప్రతిసారి తన తండ్రి గురించే మాట్లాడతాడు ఆయన. అంటే తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, తండ్రిని ఎంత గౌరవిస్తున్నాడు ఆయన. అంత పరిశుద్ధుడు పరలోకమందున్న తన గొప్ప తండ్రి దగ్గరకు లేవగానే ముందు ఎవరు కనబడాలనుకుంటాడు? బయటకు వచ్చాడంతే, బాడీలో రాగానే ఈవిడ కాచుకొని కూర్చుంది బయట. ఎవరు? మరియమ్మ, మగ్దలేని మరియ. చూడగానే వెంటనే గౌరవం కదండి, గౌరవం. ఏ పాదాల మీద పడిపోవడం, ఏదో ముట్టుకోవడానికి దగ్గర రాబోతుంది. రాగానే అమ్మమ్మమ్మ నీకు దండం తల్లి, నువ్వు దగ్గర రా, ఆగు ఆగు ఆగు, నేను ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన? ఎందుకు ముట్టుకోవద్దనంటే ముందు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి గారి దగ్గర నేను హాజరు వేయించుకోవాలి, నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి ఎక్కిపోతున్నాను అన్నాడు చూడండి. అందుకే నా మాట చదివించాను. ఏమండి 17వ వచనం, యోహాను సువార్త 20వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు, నువ్వు వెళ్ళి చెప్పు నేను వెళ్తున్నానని. కనుక ఈ గొప్ప దేహాన్ని నా తండ్రి నా కోసం ఇచ్చాడు. కనుక ఈ దేహంతో నేను ఆయన ముందు ప్రెజెంట్ అవ్వాలి, మా నాన్నగారిని నేను చూడాలి, మా నాన్నగారిని కనబడాలి. నేను మీటింగ్ నుంచి వస్తానండి, రాగానే ముందు ఎక్కడికి వెళ్ళండి, ముందు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాను నేను. ఎందుకు? ఆయన అలా, నేను ఇంకా దూరంగానే ఉంటాను. ఒక 3-4 సార్లు ఫోన్లు వస్తుంటాయి. ఏమని? నాయన ఎంతవరకు వచ్చావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మరి ఇంతగా నా కోసం పట్టించుకుంటున్నప్పుడు, ఏమండి ఇంతగా పట్టించుకున్నప్పుడు నేను రాగానే ముందు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మరి మా భార్య ఫీల్ అవుతే అలాగా, ఏమండి మీరు 20 రోజులు ఊర్లో లేరు కదండి, వెంటనే మీరు పెంట్ హౌస్కి 5th ఫ్లోర్కి వచ్చేయకుండా మీరు ఏంటండి కింద ఫస్ట్ ఫ్లోర్లో అంతసేపు ఉండిపోయారు? లేదండి, ఆవిడ ఎప్పుడు అలాగ అందం. కారణం మనం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. మొన్న నేను అప్పటికి ఫోన్ చేశానండి, డాడీ ఇంకొక గంట పట్టేటుంది, ట్రాఫిక్ సిటీలోకి ఎంటర్ అయినా చాలా లేట్ అవుతుంది, దయచేసి మీరు భోజనం చేసేయండి, ఆల్రెడీ మీరు భోజనం చేయవలసిన టైం దాటిపోయింది కదంటే, నో 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 నువ్వు రానాయనను భీష్మించి కూర్చున్నారండి ఆయన. ఈడు మక్కన మళ్ళీ పిఏ నాకు ఫోను, ఎవరు జాన్సన్ గారు, డాడీ మీరు ఎక్కడున్నారు డాడీ? ఏరా అంటే తాతయ్య ఇంకా భోజనం చేయకుండా చూస్తున్నారు డాడీ మీకోసం. అంటే వస్తున్నాను రా, ట్రాఫిక్లో ఉండిపోయాను, నేను చెప్పాను మీ తాతయ్యతో తినేమని, కానీ ఆయన తింటాడు డాడీ తొందరగా, మీరు తొందరగా రా అంటే వస్తాను రా, మరి నాకు తొందరగా స్పీడ్గా నడుపుతున్నాడు వీడు, ట్రాఫిక్ని దాటుకొని రావాలి కదా అని చెప్పి రాగానే అప్పుడు ఆ నాయన వచ్చావా, రా నాయన భోజనానికి అన్నారు. అంటే భోజనం కోసం ఆయన ఎదురు చూస్తున్నప్పుడు, ఏమండి నేను కారు దిగ్గానే ముందు ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఏమంటే నా భార్య పిల్లలు మనవరాల దగ్గర నేను వెళ్ళిపోయాను అనుకోండి, అది న్యాయమా? ఇది నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పానంటే, ఒక గొప్ప రక్షకుడుగా, మహాశక్తి స్వరూపుడుగా భూమి మీద జన్మనిచ్చిన పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు వారు ఇచ్చే విలువ. నేను వెళ్ళిపోతున్నాను మా నాన్న దగ్గరికి, నా మీద ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు అప్పటి వరకును, ఎందుకంటే ఈ బాడీ కొత్తగా ఉంది, కొత్త సూట్ కదా భలే కదా, ఎవరు ముట్టుకోదు. అప్పుడే చూడండి, ఎవరైనా కొత్త డ్రెస్ కొన్నారనుకోండి, అది వైట్ డ్రెస్ అనుకోండి, స్కూల్కి వెళ్తాం, ఎవరైనా ముట్టుకుంటే ముట్టుకోదు పాడైపోద్ది, అప్పుడే మంచి డ్రెస్ ఇది అంటాం కదా. ఏమంటే ఎవరు పడితే వాళ్ళు ముట్టేసుకుంటే ఎలా, ముట్టుకోనేమో. అలాగే మనది అనుకున్న వస్తువు మీద ఎవరిని తాకనేమో. అందుకే ఏదో నాకు చూపించి నేను పట్టుకుంటానంటే ఎవరికేమో ఏదైనా వస్తువు కొత్తది ఏమైనా ఉంటే, ఒక గిఫ్ట్ ఉంటే, మరి యేసుప్రభు వారికి ఎంత గొప్ప దేహాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు, 3 లోకాల మీద అధికారాన్ని, పెత్తనాన్ని ఇచ్చాడు. ఇంత అధికారాన్ని కొడుకు కోసం ఎదురు చూస్తున్న తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఆగుతాడా ఆయన? వెంటనే వెళ్ళిపోయాడండి. మరియమ్మతో చెప్పాడు, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం ముట్టుకోండి అన్నాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, నాన్నగారు మరి నేను ఇలాగా చెయ్యొచ్చా నాన్నగారు అంటే, వెళ్ళరా, ఎవరినైనా ముట్టుకో, నీ బాడీకి ఏమవుతుంది వెళ్ళు అంటే. యేసుప్రభువుకు తెలియదని కాదు, యేసుప్రభు వారు పరలోకపు తండ్రికి ఇచ్చే ప్రాధాన్యత. పరిశుద్ధుడు ఆయన, భూమి మీద నరమాత్రుడైన వాడు ఎవడు ముందు దీన్ని టచ్ చేయడానికి వీల్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఈయన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి? చాలా కాలం తర్వాత, అప్పటికి ఇంచుమించు 33 సంవత్సరాలు అయిపోయింది తండ్రిని చూసి. ఏమండి ఒక 6 నెలల తర్వాత, పోనీ 1 సంవత్సరం తర్వాత, మీరు విదేశాలు వెళ్ళొచ్చిన తర్వాత, లేదంటే ఎక్కడో ఊరెళ్ళి వచ్చిన తర్వాత, మీ భార్యనో మీ పిల్లలను చూడగానే దూరం నుంచి చూసి ఎలా ఉన్నావు బాగున్నావు అని మాట్లాడతారా?
ఎలా మాట్లాడతారు చెప్పండి? వెళ్ళగానే ఇలాగ చేతులు ఇచ్చుకొని వెళ్ళిపోతారు, అందరి మీద పడిపోతారు, కొడుకును ముద్దు పెట్టుకుంటారు, కూతురు ముద్దు పెట్టుకుంటారు, ఏమండి, భార్యను ముద్దు పెట్టుకుంటారు, ఏమండి, కావలసిన వాళ్ళందరినీ, అన్నని, చెల్లిని, తమ్ముడిని అందరిని కౌగిలించుకుంటారు. ఏంటి ఇందులో ఏముంది? ప్రేమ, ఆప్యాయత. మనం మన వాళ్ళ పట్ల చూపించే ఆ హగ్గులో ఏముంటుంది అనుకున్నారు? ఆ కౌగిల్లో ఏముంటుంది అనుకున్నారు? ఏదో ఒక తెలియని ఒక అనుభూతి, ప్రేమ. నా వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు నేను కౌగులించుకున్నాను అని. మరి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడతారేంటి? ఏమండి, 33 సంవత్సరాలు డాడీ మీకోసం, నేను అసలుకే మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను, కానీ మీరేమో నన్ను పంపించారు కిందకి. కానీ తండ్రి మనసు అంటే ఇప్పుడు మీకు చెప్తాను. యేసు ప్రభు ఇంకా కౌగులించుకోవడానికి వెళ్ళకముందు గేటు దగ్గర ఈయనే తండ్రి రెడీగా ఉంటాడు, మెడ మీద పడిపోయి ముద్దు పెట్టేసుకోవడానికి. ఇది ఎవరి మనసు అని యేసు ప్రభు చెప్పాడు? తండ్రి మనసు అని చెప్పాడు కదా. తప్పుపోయి చెడు పనులు చేసి తిరిగి వస్తున్న కొడుకునే ఎదురు చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంత గొప్ప సంబరం తండ్రి చేస్తే పరలోకపు తండ్రి మనసు ఎలాగుంటుంది చెప్పండి? మీరు ఆలోచించండి. యేసుప్రభు ఊరకనే కథ చెప్పలేదు. అది పరలోకపు తండ్రి మనస్తత్వం ఏంటో, ఒక చెడిపోయిన కొడుకు కోసమే దేవుడు ఎంతగా కౌగులించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకునే పరిస్థితి తండ్రికే ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత ఉంటుంది చెప్పండి? అందులో యేసుప్రభు తప్పు పని చేసి వచ్చాడేంటి? పందులు పొడి తిని వచ్చాడా? ఒక మహా కార్యక్రమాన్ని భూమి మీద చేసి తన పిల్లలందరినీ తన దగ్గరికి రావడానికి ప్రాణమిచ్చి విజయోత్సవంతో తిరిగి వస్తుంటే పరలోకం అంతా ఎంత పండగ ఉంటుంటుంది చెప్పండి? ఆలోచించండి. నిజంగా యేసుప్రభు లేచిన ఆదివారం నాడు పరలోకం అంతా కూడా కోట్ల మంది దేవదూతలంతా కూడా, మరి ఇంకెలాగుంటుందంటే మాటలతో చెప్పలేమండి. అది ఆ పండగ, ఆ వాతావరణం, ఆ సంతోషం. కొడుకు వస్తున్నాడు చూడండి. ఆ ముసలానికి అసలు కంగారు ఆగట్లేదు, సింహాసనం మీద కూర్చోట్లేదు, ఇటు తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఆ దేవదూతలు తిడుతున్నాడు, ఈ దేవదూతలు తిడుతున్నాడు, ఈ ఏర్పాట్లయ్యి ఆ ఏర్పాట్లయ్యి అని అడుగుతున్నాడు ఆయన. నిజమండి, ఇలాగే ఉండదండి పరిస్థితి. మీకు వెళ్ళిన తర్వాత అర్థం వద్దులేండి. పరలోకానికి వెళ్తే, నరకానికి వెళ్తే అర్థం కాదు, ఏమండి? కనుక ఇవన్నీ కూడా అనుభూతిని బట్టి పొందేవి, తండ్రి మనస్సును బట్టి మనం అర్థం చేసుకోగలిగేవి. కాబట్టి యేసుప్రభు ఈ బాడీతో వెళ్ళి ముందు ఎవరిని కౌగిలించుకుంటాను అనుకోండి చెప్పండి? నాన్నగారు అని వెంటనే వెళ్ళిపోయి పట్టేసుకుంటాడండి. అవునా? పట్టుకుంటాడు. తన తండ్రిని కౌగిలించుకోడు ఏంటి? యేసుప్రభు కౌగిలించుకుంటాడండి. అందులో కరోనా వచ్చిన టైంలో ఏంటి తెలుసా అండి? ఎవరిని పడితే వాళ్ళ వృద్ధుల దగ్గరికి, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు, ముట్టుకొనివ్వలేదు. ఎందుకో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళి అక్కడ తుమ్మేసి, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి, ఎక్కడ పడితే దాన్ని ముట్టేసుకొని, ఈ జబ్బు అంతా కరోనా. అది చివరికి నోట్ల మీద ఉండేది, బట్టల మీద ఉండేది, ఏమండి, గాలిలో ఉండేది. ఎక్కడికి వెళ్ళి ఆయన ముట్టేసుకున్నాం అనుకోండి, మొత్తానికి ఆయనకు వచ్చేసింది అనుకోండి, ఆయన ప్రాణానికి ప్రమాదం చెప్పి దూరాన్ని నుండి మాట్లాడేవారండి. అప్పుడు ఎమోషన్లు ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా కౌగిలించుకోవడానికి అయ్యేది కాదు, ఏమంటే ముట్టుకోవడానికి అయ్యేది కాదు. పరిస్థితులు అలాంటివి. ఎందుకు? వారికి హాని కలగకూడదని. అంటే ఇలాంటి విషయంలో ఏం తీసుకోవాలి? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ అన్నారు కదా. మరి యేసుప్రభు వారు ఇంత గొప్ప శరీరాన్ని పొందిన తర్వాత, తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత పవిత్రత అంటున్నాను నేను. భూమి మీద నుంచి వచ్చినప్పుడు భూమి మీద ఎలాంటి మనుషుల మధ్య నుంచి వచ్చాడు ఆయన? బొత్తిగా లోకం అంతా ఆయన దృష్టికి చెడిపోయి, పాపులు, నీచులు, దరిద్రులు, దుర్మార్గులు, దుష్టులతో నిండిపోయిన లోకం. ఇలాంటి లోకంలోంచి వెళ్తూ మంచి బాడీ తీసుకొని వెళ్ళినప్పుడు ఈ పాపాత్మలు, అందులో మగ్ధలేని మరి మాత్రం ఉత్తమరాలు ఏంటి చెప్పండి? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పాపులు. ఈ పాపులందరూ ముందు ముట్టేసుకున్నారు కూడా. అమ్మా మీకు నమస్కారం తల్లి, మీరందరూ దూరంగా ఉండండి. ముందు మా నాన్నగారిని వెళ్ళి పవిత్రంగా ఆయన కౌగిలించుకొని ఆయనతో అచ్చటా మాట్లాడి సాయంత్రం వరకు ఉన్నాడండి. మరి ఎందుకంటే సాయంత్రం వచ్చినట్టు కదా, ఉదయం వెళ్ళిపోయాడు. తెల్లవారుజాము నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాడని వెళ్ళిపోయాడు. 17వ వచ్చులో మనకు కనబడింది. 19వ వచ్చులో ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి లోనున్నప్పుడు ఈవినింగ్ వచ్చాడనమాట. అంటే ఎంతవరకు ఏం చేశారన్నప్పుడు పైన ఆయన మొత్తం డిస్కషన్ చేశాడు అన్నమాట నాన్నగారితో. విషయం ఏంటి నాయన? వెరీ గుడ్. ఏం చేసావు నాయన? వెరీ గుడ్ నాయన, చాలా గొప్ప పని చేశారా నా కొడుకుగా, నా పేరు నిలబెట్టావు నాయన నువ్వు నిజంగా. ఇవన్నీ తండ్రి కొడుకుల సంభాషణలు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఈవినింగ్ అంటే అది అప్పుడు భూమి మీద ఈవినింగ్ అయింది. కొంత టైం పట్టింది అక్కడ మాట్లాడుకోవడానికి. ఆ టైం పట్టిన తర్వాత అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు పట్టుకుంటారో, ఎవరు కాలు మీద పడతారో, ఏమండి అసలు తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అండి ఎవరు పట్టుకున్నా పర్లేదు. ఆ తర్వాత ఆయన పాదాలు ముట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన చేతులు వేళ్ళు పెడతానని తోమా గారు అడిగిన సందర్భం ఉంది కనుక ముట్టుకోలేదులే. కానీ ఆయన పాదాలు ముట్టుకున్న స్త్రీలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. సందర్భంలో మనకు కనబడదు. కానీ ఎప్పుడు ఇదంతా జరిగింది? తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా జరిగింది. కాబట్టి అక్కడ మనకు కనబడేది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రికి యేసుప్రభు వారు ఇచ్చిన
ప్రాధాన్యత. ఆయనకున్న గొప్ప శరీరాన్ని బట్టి, ఆయనకు దేవుడిచ్చిన గొప్ప దేహాన్ని బట్టి, దేవుడు ఇచ్చాడు కదా 2 కొరింథీ 5లో మనం చదువుకున్నాం. అంత గొప్ప శరీరాన్ని దేవుడే అందించాడు కాబట్టి, ఆ అందించిన దేహాన్ని బట్టి నేను మొదట నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఒక సూచనతోనే ఆయన ముట్టుకోలేదు. ఆయన మాటల్లోనే అర్థమైపోయింది, మొదట నేను వెళ్ళాలి, అందుకే నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పేశాడు. కనుక ఆ ముట్టుకోవద్దు అనడంలో తన తండ్రి పరిశుద్ధమైన లోకంలో పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి, ఈ లోకంలో దుష్టులుగా అపవిత్రతతో నిండిపోయిన మనుషులందరి చేత తాకబడి ఆయన దగ్గరికి వెళ్ళి మలినమైపోయి, అంటే మలినం అయిపోతాడని కాదు కానీ, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, తండ్రిగా ఆయనకి ఇవ్వాల్సిన పరిశుద్ధత, ఈ కొత్త శరీరాన్ని, ఈ కొత్త దేహాన్ని ముందాళ్ళ పాదాల మీద పడేయాలి, వెళ్ళి నా తండ్రి పాదాల మీద పెట్టాలి, ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు అని ఆయన తండ్రికి ఇచ్చిన ప్రాధాన్యతను మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంకెందులో దాగి ఉన్న మర్మం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఏం పేరు? చంద్రసాగర్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ.